ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్యను ఓ సిఐ దూరం చేశారు. ఇదేమని అడిగితే అక్రమ కేసులు బనాయిస్తామని సిఐ బెదిరింపులు. నా భార్యను నాకు అప్పగించి సిఐపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. బి కొత్తకోట సిఐపై విచారణకు ఆదేశించి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబెల్లి. 7 ఏళ్లుగా ప్రేమించుకున్నాం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. అమ్మాయి వర్గం మిస్సింగ్ అంటూ బి కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల తర్వాత అనగా బుధవారం రాత్రి ఇరువురు కలిసి బి కొత్తకోట పోలీస్ స్టేషన్ సిఐ వద్దకు వెళితే ఇరు వర్గాలతో ఎలాంటి విచారణ చేయకుండా నా భార్య హారికను సిఐ వారి తల్లిదండ్రులు అప్పగించి వెంటపెట్టి పంపించేశారు. ఇదేమని అడిగితే ఎక్కువ మాట్లాడితే కేసులు బుక్ చేసి జైల్లో పెడతానంటూ బి కొత్తకోట సిఐ దౌర్జన్యం, బెదిరింపులకు గురిచేశారంటూ ప్రియుడు గురువారం మదనపల్లెలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నా భార్యను నాకు అప్పగించాలని అడిగితే పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించేశారని బాధితుడు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం మద్దినాయునిపల్లి పంచాయతీ బూడిదగడ్డపల్లికి చెందిన ముక్కండ్ల ఉత్తన్న చిన్న కుమారుడు వినోద్ కుమార్ ఇంటర్ వరకు చదువుకుని మోల్డింగ్ కమ్మి బెండింగ్ పనులు చేసుకుంటున్నాడు. బి కొత్తకోట మండలంలో ఇంటర్ చదువుతున్న సమయంలో బి కొత్తకోట మండలం సూరపువారిపల్లి పంచాయతీ దయ్యాలచారిపల్లికి చెందిన జయరామిరెడ్డి కుమార్తె హారికతో పరిచయమైంది. గత 7 ఏళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నాము. కులాలు వేరు కావడంతో హారిక తల్లిదండ్రుల అభ్యంతరం చేశారు. 10 రోజుల క్రితం ప్రేమజంట ఇంటి నుంచి వెళ్లిపోయి ఒరిస్సాలో పేట గ్రామంలోని అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు. వారం రోజుల తర్వాత హారిక మొబైల్ ఆధారంగా బి కొత్తకోట పోలీసులు బుధవారం రాత్రి స్టేషనుకు పిలిపించారు. ఎలాంటి విచారణ చేయకుండానే నా భార్య హారికను సిఐ వారి తల్లిదండ్రులకు అప్పగించి పంపించేశారు. బాధితుడు వినోద్ కుమార్ నా భార్యను నాకు అప్పగించి సిఐపై చర్యలు తీసుకోవాలని గురువారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బి కొత్తకోట సిఐపై విచారణకు ఆదేశిస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అడిషనల్ ఎస్పీకి ఆదేశించారు. నా పేరు వినోద్, మా నాన్న పేరు ఉత్తన్న. మాది మల్గూరు మండలం బూడిదగడ్డపల్లి. నేను కమ్యూని పని చేస్తాను. మేము 7th క్లాస్లో 7 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. అమ్మాయి పేరు సూరపు హారిక. ఈ మధ్య మేము ఒక 3 సార్లుగా వెళ్ళిపోయినాము. 3వసారిగా వెళ్ళిపోయినప్పుడు మా నాన్న సరే అమ్మా నీ ఇష్టప్రకారంగా పెళ్లి చేస్తాను అనేసి ఇంటికి రమ్మని చెప్పి వచ్చి ఉన్నాము. మళ్ళీ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పేసి మాకు ఇట్లా మాయమాటలు చెప్పి మోసం చేశాడు. మళ్ళీ అమ్మాయికి ఇట్లా బాగా ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి నన్ను బలవంతం పెట్టింది. నేను వచ్చి తీసుకెళ్ళిపోయినాను ఒడిశాకి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆచార ప్రకారం, ఒడిశాల ఆచార ప్రకారం పసుపు బొమ్మ నేను తాళి కట్టాను. సరే ఇంకా అమ్మాయికి మిస్సింగ్ చేసి పెట్టారు. ఇంకా మేము రిటర్న్ వచ్చాము పోలీస్ స్టేషన్కి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. ఆ అమ్మాయిని బలవంతంగా కొట్టి వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళిపోయారు. సిఐ సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు న్యాయం జరగాలనేసి నేను మదనపల్లి ఎస్పీ ఆఫీస్కి వచ్చినాము. మేము తర్వాత ఇక్కడ న్యాయం జరుగుతుందనేసి వచ్చాను. మళ్ళీ ఇక్కడి నుంచి మేము మళ్ళీ కట్ చేశాను. సార్ మాకు న్యాయం చేస్తాడనేసి నమ్మకంతో మాకు సార్ న్యాయం చేస్తాను నమ్మకం మాకు ఉంది. అట్లా అనేసి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ న్యాయం జరగకపోతే నేను కొత్తకోటలో పోలీస్ స్టేషన్ ముందే నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను.